హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. ఈరోజు ప్రీ మార్కెట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రీ మార్కెట్లో ఏ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ఏ లెవెల్స్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ మనం మార్కెట్ని ఏ రకంగా చూడవచ్చు అండ్ ఏ రకంగా అబ్జర్వ్ చేయవచ్చు అన్న దాని గురించి కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి వచ్చేస్తే లాస్ట్ వీక్ మనందరం కూడా తెలుసు, మనందరికీ మార్కెట్లో కొంత పాజిటివ్నెస్ కనిపించింది. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 2 days ఏదైతే వీక్లో లాస్ట్ 2 days ఉన్నాయో నెగిటివ్ న్యూస్ని కూడా చూసాం, మనం నెగిటివ్ మూమెంట్స్ని కూడా మనం చూసాం. సో ఈ వీక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ వీక్ మార్కెట్ని మనం చూసేటప్పుడు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఫ్రైడే మనకి 57,730.35కి ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ 378 పాయింట్స్ రైట్ ఫాల్ జరిగి 57,741.50కి క్లోజ్ అవడం అయితే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ వీక్లో జరిగిన కొంత నెగిటివ్ వైబ్ ఏదైతే ఉందో, నెగిటివ్ మొమెంటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కారణాలు ఏంటి, వాటికి రావడానికి గల సూచనలు ఏంటి, మనం వచ్చేటప్పుడు ఏ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్ కట్గా ప్రీ మార్కెట్లో మనం డిస్కస్ చేస్తూనే వచ్చాం. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అట్ ద సేమ్ టైం మీరు లాస్ట్ ప్రీ మార్కెట్ వీడియోస్ని చూడండి, వాటి లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. ఆ లెవెల్స్ నిజంగానే వర్కౌట్ అవుతున్నాయా లేదా, అవుతుంటే ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి, ఎక్కడ వరకు వర్కౌట్ అవుతున్నాయి, ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసిన తర్వాత మీకు నిజంగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కమెంట్ చేయడానికి ట్రై చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. రైట్, సో లెవెల్స్ గురించి మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్ మార్కెట్లో రైట్ నెగిటివ్ ఫాల్ అయితే మనం చూసుకుంటూ వచ్చేసాం. లాస్ట్ 2 days ఏదైతే ట్రేడింగ్ డేస్ ఉన్నాయో, సో ఈరోజు మార్కెట్ని ఏ విధంగా చూడవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ లాస్ట్ ట్రేడింగ్ డేస్లో 621.5 crore అయితే ఈక్విటీస్లో బయింగ్ అయితే జరిగింది. డిఐఎస్ వచ్చేసరికి 173.17 crores అయితే బయింగ్ అయితే జరిగింది ఈక్విటీస్లో మేజర్లీ. అండ్ ఎఫ్ఐఎస్ డెరివేటివ్స్లో రైట్ 1336.3 crore అయితే బయింగ్ అయితే జరిగింది. మోస్ట్ బయింగ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం తైవాన్, సౌత్ కొరియా లాంటి మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ అమెరికా, చైనా, కెనడా మధ్య జరుగుతున్న టారిఫ్స్ ఇంపాక్ట్ మార్కెట్లో చాలా ఒత్తిడి తెచ్చే ఛాన్స్ ఉంటుందని చాలా 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 మీడియాస్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వీటిని మనకి తగ్గట్టుగా ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఏ విధంగా మనం దీన్ని మలుచుకోవాలని దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఐఎంఎఫ్ లాస్ట్ వీక్లో కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐఎంఎఫ్ ఆల్రెడీ మనందరినీ వార్న్ చేస్తుంది. మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఆల్ టైమ్ హైస్ నుంచి మార్కెట్ ఎప్పుడైనా పడిపోయే ఛాన్స్ ఉంటుందని లాస్ట్ వీక్ ప్రీ మార్కెట్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పాను. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో కూడా నేను చెప్తాను. ఐఎంఎఫ్ ఆల్రెడీ మనల్ని మానిటర్ చేస్తూ మనల్ని వార్న్ చేస్తున్నాను. దీన్ని కొంచెం జాగ్రత్తగా మంచుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఈరోజు కొన్ని లెవెల్స్ గురించి మాట్లాడదాం. ఈ వార్నింగ్ చూసి మనం మార్కెట్లో కొన్ని మేజర్ లెవెల్స్ని ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి, ఏ లెవెల్స్ని మనం మేజర్గా చెక్ చేసుకోవాలని దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ నేను మరలా చెప్తున్నాను, కంటిన్యూస్ ఫాల్ తర్వాత రైట్ సెకండ్ హాఫ్లో ఒక మార్కెట్లో ఒక మొమెంటం అయితే మనం చూసాం, బయింగ్ మొమెంటం. ఆ బయింగ్ మొమెంటం క్లియర్ స్ట్రాంగ్ స్ట్రెంత్తో అయితే మార్కెట్ అప్సైడ్కి ర్యాలీ అవ్వడం జరిగింది. సో రేపటి మార్కెట్ రేపటి మార్కెట్ ఏ రకంగా అయితే మనం చూస్తామో ఈ రోజు కూడా అదే రకంగానే చూడండి. ఈ రోజు మార్కెట్లో ఏదైనా లెవెల్స్ని కన్సిడర్ చేసుకుంటే రేపటికి ఏ రకంగా వర్కౌట్ అవుతుందని దాని గురించి కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. రైట్, ఈరోజు మార్కెట్ ఏ రకంగా ఉండబోతుంది, కంటిన్యూస్ మార్కెట్లో రైట్ ఏదైతే మనకి ప్రీగా ఫ్రైడేలో ఏదైతే మార్కెట్ కొంత పాజిటివ్నెస్ అయితే కనిపించిందో సెకండ్ హాఫ్లో, ఆ పాజిటివ్నెస్ని కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. 57,830.20ని క్రాస్ అయితే మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో రైట్, ఈరోజు మార్కెట్ని మీరు చెక్ చేసుకునే వాళ్ళు మార్కెట్ బయింగ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా మోస్ట్లీ మార్కెట్లో కొంత బయింగ్ మొమెంటం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, దానికి కారణాలు ఏంటో డిస్కస్ చేద్దాం. ఒకవేళ పాజిటివ్గా చూస్తే 57,830.20ని మేజర్లీ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ మీరు మేజర్లీ చూసుకోవాల్సిన జోన్ ఏదైనా ఉంది అంటే మాత్రం 58,244.35 నుంచి 58,126 మధ్యలో ఒక రివర్సల్ అయితే మనం డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. బికాస్ చాలా రోజుల నుంచి చూసుకోవచ్చు, లాస్ట్ ట్రేడింగ్ డేస్లో మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కువగా రివర్సల్స్ అయితే క్రియేట్ చేసింది. సో ఇదే లెవెల్ దీన్నే జోన్స్ కింద కన్సిడర్ చేసుకొని నేను చెప్తాను. ఈ లెవెల్ని మేజర్గా అయితే చెక్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేజర్లీ ఈ 2 లెవెల్స్ నుంచి ఒక రివర్సల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నెగిటివ్గా చూస్తే 57,363.70, 57,288.30 మధ్యలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మేజర్లీ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి
ఈరోజు మార్కెట్లో కొంత పాజిటివ్ వైబ్ అయితే చూసుకునే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఒకవేళ నెగెటివ్‌గా చూస్తే ఈ మేజర్ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోండి. ఈ లెవెల్స్‌ని స్వీప్ ఔట్ చేసినా గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్‌ని స్వీప్ చేసి దీన్ని బేస్ తీసుకునేంత వరకు దీంట్లో ఎటువంటి ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఇట్స్ టూ రిస్కీ. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే మొమెంటమ్‌ని ఎక్కువగా ట్రస్ట్ చేయొద్దు. ఒకవేళ ట్రస్ట్ చేస్తే మల్టిపుల్ కన్ఫర్మేషన్ సోర్స్ వెళ్ళడానికి ట్రై చేయండి. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ వచ్చేసరికి లాస్ట్ ట్రేడింగ్ డేలో 25,803.35కి అయితే ఓపెన్ అయింది. -96.25కి ఫాల్ అయ్యి 25,797.45కి అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీలో ఏ రకంగా అయితే మాట్లాడుకున్నామో అదే రకంగా నిఫ్టీలో కూడా అంతే పాజిటివ్ వైబ్ అయితే కనబడింది. ఆ పాజిటివ్ వైబ్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, సెకండ్ హాఫ్లో వచ్చే మొమెంటం మార్కెట్ మొత్తాన్ని డిసైడ్ అయితే చేయలేదు. ఈరోజు మార్కెట్ మనం ఒకవేళ మేజర్లీ పాజిటివ్గా ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మార్కెట్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఒకే విషయం చెప్తాను, మార్కెట్ స్టార్టింగ్ అవర్స్లో పాజిటివ్గా ఉండబోతాయి. బికాజ్ ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో మోస్ట్ హై బయింగ్ అయితే జరిగింది ఈక్విటీస్లో అండ్ డెరివేటివ్స్లో. సో ఆ బయింగ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్ మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోండి, మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్ 25,872.55 అండ్ 25,918.15 ఈ మేజర్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ అయితే పిక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయితే రైట్. అండ్ నెగిటివ్గా ఓపెన్ అయితే నేను మరలా చెప్తున్నాను, ఈ జోన్ పదే లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం ప్రీ మార్కెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను సేమ్ లెవెల్సే చెప్తున్నాను, ఏ లెవెల్స్ నేను మార్చట్లేదు. ఈ లెవెల్స్ మనం మోస్ట్లీ కన్సిడర్ చేసుకోవాల్సిన మేజర్ లెవెల్స్. ఈ లెవెల్స్లో మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోమంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటికి 2 సార్లు కన్ఫర్మేషన్ తీసుకోండి. ఈ లెవెల్స్ మధ్యలో మీరు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ నెగిటివ్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ జోన్ లోపటి నుంచే మార్కెట్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ జోన్ని పూర్తిగా బద్దలు కొట్టేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఇట్స్ ఏ ట్రాప్. ఒకవేళ మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే బేస్డ్ ఆన్ యువర్ స్ట్రాటజీస్, బేస్డ్ ఆన్ యువర్ ప్రైస్ యాక్షన్, బేస్డ్ ఆన్ యువర్ లెవెల్స్, మీరు దాన్ని కన్సిడర్ చేసుకోవడానికి ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేయండి. రైట్. సో మేజర్లీ ఒకవేళ పాజిటివ్గా చూస్తే ఈ జోన్ని మేజర్గా కన్సిడర్ చేసుకోవచ్చు, లేదు అంటే మాత్రం 25,991.70ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ నెగిటివ్గా చూస్తే 25,650 మధ్యలో అండ్ అదేవిధంగా 623 మధ్యలో ఒక రివర్సల్ అయితే అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వెంటనే ఇంకొక జోన్ కూడా ఉంది. ఈ రెండు జోన్స్ని డ్రా చేయడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ 1 డే రైట్ 1 డే టైం ఫ్రేమ్లో 1 వీక్ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ని మేజర్గా నేను చూస్తున్నాను. దీన్ని బేస్ తీసుకొని మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను లెవెల్స్ని చెప్తున్నాను. ఎవరైనా మీరు జోన్స్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ లెవెల్స్ని కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్స్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను, నిఫ్టీలో కూడా చెప్తాను, ఫస్ట్ హాఫ్లో మార్కెట్ పాజిటివ్గా ఉంటే రైట్, పాజిటివ్నెస్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్గా మారుతుందో అప్పుడు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ నెగిటివ్గా ఓపెన్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి రైట్, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయద్దు. బికాస్ పాజిటివ్గా అయితే పైన వెంటనే జోన్స్ ఉన్నాయి. ఒకవేళ నెగిటివ్గా ఓపెన్ అయితే రైట్ కొంత గ్యాప్ ఉంది కాబట్టి మేజర్లీ మనం క్యాప్చర్ చేసుకుంటే రైట్ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ గురించి వచ్చేసరికి సెన్సెక్స్ లాస్ట్ ట్రేడింగ్ డేలో 84,255.77 పాయింట్స్కి అయితే క్లోజ్ అయింది. -344 పాయింట్స్ ఫాల్ అయ్యి 84,236.11కి అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు గమనించుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ అయినా రైట్, నిఫ్టీ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, మిడ్ క్యాప్ అయినా, సెన్సెక్స్ అయినా, మేజర్ ఇండెక్సెస్ అన్నీ కూడా ఫాల్నే చూసాయి. బట్ లాస్ట్ ట్రేడింగ్ డేలో లాస్ట్ హాఫ్లో మార్కెట్లో కొంత పాజిటివ్ వైబ్ అయితే చూసాం. ఆ పాజిటివ్ వైబ్ ఈరోజు కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయితే 84,556 చూసుకోవచ్చు, 556 పాయింట్స్ అండ్ అదేవిధంగా 84,647 మధ్యలో ఒక రివర్సల్ అయితే స్ట్రాంగ్గా కన్సిడర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఏ సెన్సెక్స్ ట్రేడర్ డెఫినెట్గా గుర్తుపెట్టిన ఇండెక్స్లో ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తాను, మేజర్ జోన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు, మేజర్ జోన్స్కి రీచ్ అయ్యేటప్పుడు ఎవరు కూడా ఇంట్రెస్ట్ని ప్లాన్ చేయొద్దు. ఈ మేజర్ జోన్స్కి వెళ్ళే దారిలో మీకు డెఫినెట్గా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అయితే జరుగుతుంది. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అయినా, ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ అయినా వాటితో పాటే మీరు బై అండ్ సెల్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని జోన్ దగ్గరికి వెళ్ళింది, జోన్స్కి రాగానే ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేయొద్దు. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు జోన్ రివర్సల్ అయితే ట్రస్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఇండెక్స్లో ట్రేడ్ చేస్తున్నా లేదా ఈక్విటీస్లో ట్రేడ్ చేస్తున్నా మల్టిపుల్ సోర్స్ కన్ఫర్మేషన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ జోన్ని బ్రేక్ అయిపోతే 84,980 అండ్ అదేవిధంగా 85,169 ఈ మధ్యలో ఒక రివర్సల్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మేజర్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ వీక్ అవ్వచ్చు, బిఫోర్ వీక్స్ అవ్వచ్చు, మార్కెట్స్ ఈ లెవెల్స్ని కన్సిడర్ చేసుకునే వాటిని దృష్టిలో పెట్టుకునే లెవెల్స్ని చెప్తున్నాను.
డెఫినెట్గా మీరు కన్సిడర్ చేసుకునే వాళ్ళైతే ఈ జోన్స్ని బ్రేక్ అయ్యేంత వరకు, ఈ జోన్స్ని పూర్తిగా బద్దలు కొట్టేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ నెగిటివ్గా చూస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లోనే 84,099 అండ్ 83,850 మధ్యలో అయితే మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, జోన్ నుంచి పూర్తిగా బౌన్స్ బ్యాక్ జరిగేంత వరకు, రికవరీ జరిగేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. బికాజ్ ఇట్స్ ఎ డేంజర్ జోన్స్, ఇట్స్ ఎ సస్టైన్ జోన్. దీన్ని జోన్ అనుకోవచ్చు, సప్లై జోన్ అనుకోవచ్చు, డిమాండ్ జోన్ కింద అనుకోవచ్చు, అదేవిధంగా సస్టైనిటీ జోన్, రైట్, కన్సిస్ట్ అయ్యే జోన్ అనుకోవచ్చు, అదేవిధంగా ట్రాపింగ్ జోన్ కూడా అనుకోవచ్చు. ఈ జోన్ నుంచి పూర్తిగా బౌన్స్ బ్యాక్ అయ్యేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు, రైట్. మేజర్లీ నేను బ్యాంక్ నిఫ్టీ గురించి అవ్వచ్చు, నిఫ్టీ గురించి అవ్వచ్చు, సెన్సెక్స్ గురించి అవ్వచ్చు, ఏవైతే లెవెల్స్ నేను చూపిస్తున్నానో ఈ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని వరల్డ్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే, మేజర్లీ ఏదైతే లాస్ట్ వీక్ ఆఫ్ ట్రేడింగ్ డేలో మనకి మేజర్ స్టాక్స్ అయిన రిలయన్స్ అవ్వచ్చు, రైట్, భారతీ ఎయిర్టెల్ అవ్వచ్చు, ఎల్ఐసి అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు అండ్ బజాజ్ ఫైనాన్స్లో వాళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ 1.55 lakh crores అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మార్కెట్ని మనం ఏ విధంగా అయితే రైట్, ఏ విధంగా బేస్ చేసుకోవచ్చు అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అయినా, భారతీ ఎయిర్టెల్ అయినా, టీసీఎస్ అయినా, ఇన్ఫోసిస్ అయినా, రైట్, ఎస్బీఐ అయినా అండ్ బజాజ్ ఫైనాన్స్ అయినా, ఈ మేజర్ స్టాక్స్ అన్ని కూడా నిఫ్టీలో వెయిటేజ్ ఆఫ్ స్టాక్సే. సో ఈరోజు ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా కారణం ఈ స్టాక్స్ అయ్యి ఉంటాయి. మేజర్లీ 1.55 lakh crore అయితే లాస్ట్ ట్రేడింగ్ డేస్లో వీళ్ళు మార్కెట్ క్యాప్ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒక మేజర్ సోర్స్ కింద అయితే కన్సిడర్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకుని బయింగ్ అండ్ సెల్లింగ్స్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. వీటి తరంగా ప్రైస్ యాక్షన్ పరంగా కూడా ఆ మొమెంటమ్స్ వస్తేనే మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి, రైట్. అండ్ మరలా చెప్తున్నాను, ఐఎంఎఫ్ అయితే వార్న్ చేస్తుంది, రాబోయే రోజుల్లో మార్కెట్స్ అన్నీ కూడా ఫాలో అవబోతున్నాయని ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. లాస్ట్ వీక్ ట్రేడింగ్ డేస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రీ మార్కెట్స్లో ఈ రోజు కూడా మీరు ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, మార్కెట్స్ కొంత నెగిటివ్గా అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో కొంత పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి తైవాన్ అవ్వచ్చు, సౌత్ కొరియా అవ్వచ్చు, చైనా మార్కెట్స్ అవ్వచ్చు, రైట్, యూఎస్ మార్కెట్స్ అవ్వచ్చు, ఇండియన్ మార్కెట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇట్స్ ఎ స్ట్రాంగ్ నెగిటివ్ వైబ్. ఈ నెగిటివ్ వైబ్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే, రాబోయే రోజుల్లో కొంత సెల్లింగ్ మూడ్ అయితే చూసుకునే ఛాన్స్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, రైట్. అండ్ అదేవిధంగా లాస్ట్ 1 month నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఈ మంత్ కూడా నేను అదే చెప్తున్నాను, Q2 ఎర్నింగ్స్ జరిగాయి. అండ్ అదేవిధంగా ఇండియన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ కంపెనీస్లో Q2 ఎర్నింగ్స్లో స్ట్రాంగెస్ట్ బయింగ్ అయితే కనిపించింది, రైట్. అదేవిధంగా ఐటీ సెక్టర్, మేజర్లీ ఐటీ సెక్టర్ అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సెక్టర్స్ అవ్వచ్చు, అన్నిట్లో పాజిటివ్ వైబ్ని అయితే చూసాం. ఈరోజు మార్కెట్ని ఒత్తిడి చేసేంత పెద్ద న్యూస్ అయితే లేకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో కొంత నెగిటివ్ వైబ్ అయితే ఉంది, సెల్లింగ్ వైబ్ అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ స్పాట్స్లోకి వస్తే, గోల్డ్ స్పాట్స్ నేను మరలా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో కొంత సెల్లింగ్ మూమెంటం అయితే చూసే ఛాన్స్ ఉంటుందని చాలా వీడియోస్లో నేను చెప్పాను, చాలా ప్రీ మార్కెట్ వీడియోస్లో కూడా చెప్పాను, మీరు చెక్ చేసుకోవచ్చు. జోన్స్ని బద్దలు కొట్టడంలో మార్కెట్ చాలాసార్లు ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ ఫారెక్స్ ట్రేడర్, ఇఫ్ యు ఆర్ ఏ గోల్డ్ స్పాట్ ట్రేడర్, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో సెల్లింగ్ మూవ్ క్లియర్లీ కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్రెస్ట్ని అయితే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా జోన్స్ని మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ లెవెల్స్ ఆఫ్ ఈ జోన్స్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ జోన్స్ కావాలంటే మీకు టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ బిట్ కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళకి నేను మరలా చెప్తాను, November 1st వస్తుంది, మార్కెట్లో బిట్ కాయిన్ మీద అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ మీద ఇంపాక్ట్ అయితే గట్టిగా రాబోతుంది. ఒకవేళ మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. అమెరికా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, కెనడా టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ న్యూస్ మార్కెట్లో చాలా 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 ఒత్తిడి తీసుకొస్తుంది. మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏదైతే గ్లోబల్ ఇంపాక్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో, అదేవిధంగా కంట్రీస్ వైజ్ అన్సర్టనిటీ థింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో, రైట్, వీటిని దృష్టిలో పెట్టుకుని అయితే ఇంట్రెస్ట్ని ప్లాన్ చేసుకోండి. బ్లైండ్ స్పాటెడ్కి అయితే వెళ్ళొద్దు. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్, ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్, డెఫినెట్లీ ఈ పాయింట్స్ని అయితే కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, రైట్. అండ్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్, మేజర్లీ క్రూడ్ ఆయిల్ లాస్ట్ మీకు ఏదైతే ఫ్రైడే నేను ప్రీ మార్కెట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, క్రూడ్ ఆయిల్ ఈ 3 monthsలో స్ట్రాంగ్ బయ్యింగ్ ఇంపాక్ట్ అయినా, స్ట్రాంగ్ సెల్లింగ్ ఇంపాక్ట్ అయినా, హ్యూజ్ వాలటాలిటీ అయితే చూపిస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇయర్ ఎండ్కి వస్తుంది, మోస్ట్ ఆఫ్ ది యూఎస్ కంట్రీస్ అన్నీ కూడా వీటిని బై చేస్తే, అట్ ద సేమ్ టైం లాస్ట్ వీక్ ఆఫ్ ట్రేడింగ్ డేస్లో కూడా నేను క్లియర్గా చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ఆయిల్ జైంట్స్ అయినా, రైట్, రోజ్ నెఫ్ట్ అవ్వచ్చు, లూక్ ఆయిల్ మీద టారిఫ్స్ అయితే విధించారు. సో దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్లో దాని యొక్క సప్లైని తగ్గించేసి డిమాండ్ని పెంచే ఛాన్స్ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో వీటి యొక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎవరైనా మీరు ట్రేడ్ చేస్తే దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను
థర్స్‌డే చెప్పాను అండ్ ఫ్రైడే కూడా చెప్తున్నాను. మనకి ఫ్రైడే వచ్చేసరికి మనకి మార్కెట్‌లో కొంత నెగెటివ్ కనిపించినా ఏదైతే మనకి థర్స్‌డే నైట్‌లో మనం ఏదైతే న్యూస్ మనకి బయటకొచ్చిందో ఆ తర్వాత 4% అయితే గెయిన్ అయితే మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. రాబోయే రోజుల్లో ఈ పాజిటివ్ వైబ్ ఇంకా ఉండబోతుంది. డిమాండ్ పెరిగి ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండబోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను ఏ లెవెల్స్ చెప్పినా, ఏ న్యూసెస్ చెప్పినా రైట్ చెక్అవుట్ చేసుకోండి ఒకసారి. ఎట్ ద సేమ్ టైం వీటిని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే నేను చెప్తున్న న్యూసెస్ అవ్వచ్చు, నేను చెప్తున్న లెవెల్స్ అవ్వచ్చు మీరు కన్సిడర్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూడడానికైతే ట్రై చేయండి. మా ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడిప్పుడే వ్యూ కౌంట్ పెరుగుతుంది. మీరు సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా కొత్త టాపిక్స్ని, ఇంకా కొత్త న్యూస్ని అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. రైట్, ఇంకా ఏవైనా స్టాక్స్ని మీరు అనలైజ్ చేసి చెప్పాలి అంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు. మీరు కమెంట్ చేస్తేనే మీరు చూస్తున్నారన్న వ్యూ అయితే మాకు తెలుస్తుంది. సో డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేసుకోండి, కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిరోజు మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం ఎగ్జాక్ట్లీ ఎట్ 8 o'clock. ఎగ్జాక్ట్లీ ఎట్ 8 o'clock మరలా మనం రేపటి ప్రీ మార్కెట్లో కలుద్దాం. ఈరోజు మార్కెట్లో ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఈ మేజర్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, చలో రేపటి ప్రీ మార్కెట్లో కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.